ప్రభువునందు ప్రియమైన పెనుయేల్ సందేశ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ సువార్త కూడిక ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణ రక్షణ, పాప క్షమాపణ కలిగి నిత్య జీవానికి వారసులు కావాలనని, అదే మాదిరిగా లోకములో పాపాన్ని గ్రహించి పాపాన్ని జయించి పాప విముక్తులుగా చేయబడుతూ దేవునికి నమ్మకస్తులుగా ప్రతి ఒక్కరూ జీవించాలి అనే శ్రేష్టమైన ఉద్దేశంతో సంఘం కలిసి ప్రార్థించిన రీతిగా ఈ విధముగా ఈ సువార్త కూడికతో మేము మీ ముందుకు వస్తున్నాం. ఈ దినపు ఈ కూడికను కూడా మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, మరొక మారు తండ్రి పెనుయేల్ సందేశ ప్రభా ఈ ప్రత్యేక కార్యక్రమం కొరకై మీకు కృతజ్ఞతలు, వందనములు తండ్రి. ప్రభా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మీరు సెలవిచ్చినారు. మీరు మాకిచ్చిన ఈ అనుకూలతలను బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ రక్షణ మేము సంఘము తరపున ప్రకటిస్తుంటుండగా మీ కృప అనుగ్రహించండి. అనేకులు ఈ రక్షణ సువార్త విని ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా కలిగి పాప విమోచన పొంది నిత్య జీవానికి వారసులగునట్లుగా మీ కృప ప్రసాదించండి. ఈ కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన ఆధిపత్యమున జరిగించుకొనండి. మా ప్రేమల తండ్రి ప్రభా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న ప్రియ బిడలు, వారి కుటుంబాల కొరకై కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా వారికి రావాల్సిన పూర్ణ బహుమానము, దీవెన, ఆశీర్వాదము వారు పొందుకొని క్షేమముగా వెళ్ళగలిగినట్లుగా కృప చూపించుమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. పాటల పుస్తకములో నుంచి 412వ పాట పాడుకుందాం. పాటల పుస్తకములో నుంచి 412వ పాట పాడుకుందాం. తదనంతరం మన వాక్య ధ్యానములోనికి వెళదాం. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల కాదు పాపుల పిలచెన్, నీతిమంతుల కాదు పాపులం పిలచెన్, నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, ప్రేమించును. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. తప్పిన వారిని వెదకవచ్చెన్, తప్పిన వారిని వెదకవచ్చెన్, తానే వెదకే నిన్ పరికించుము, తానే వెదకే నిన్ పరికించుము, దాపున నిలచెను రక్షింపను, దాపున నిలచెను రక్షింపను, రక్షింపను. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను.
పాత వాటిని పారగద్రోలన్, పాత వాటిని పారగద్రోలన్, నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును, పరికించుము నీ స్థితిగతిని, పరికించుము నీ స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ గ్రంథములో నుండి ఈ రాత్రి సువార్త నిమిత్తమై ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. అంతవరకు చాలండి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. సాధారణంగా మనం లోకంలో ఈగలను చూస్తాం. ఈ ఈగలు అనబడిన ప్రాణులు చాలా ప్రాచీనమైనవి, ఇప్పటివి కాదు ఇవి. ఇవి దరిదాపుగా క్రీస్తు పూర్వం ముందు నుంచే మరి బాగా ప్రాచుర్యంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత సామెతల గ్రంథంలో లేదా ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఈ ఈగల గురించి దరిదాపుగా క్రీస్తు పూర్వం 970వ సంవత్సరం 30వ సంవత్సరపు మధ్యలోనే దీనిని ప్రస్తావించినట్లుగా మనము గమనించగలిగే వారంగా ఉంటాం. అంతకు ముందు నుంచే ఇవి ప్రాచుర్యంలో మరి బాగా ప్రాముఖ్యత కలిగిన ప్రాణులుగా మనం చూడగలిగే వారంగా ఉంటాం. అయితే ప్రియులారా, ఈ ఈగలు మన దరిదాపులకు వచ్చినప్పుడు మనం చాలా సర్వసాధారణంగా భావిస్తాం. వాటిని పెద్దగా వాటి గురించి పట్టించుకోం. ఏగే కదా అని చెప్పేసి దాన్ని అట్లా తోలేస్తుంటాము. వాటిని చూసినప్పుడు మనకు ఒక క్రొత్త విధమైన ఎటువంటి ఫీలింగ్స్ ఏమీ రావు. ఆహా ఏగా అని అనుకుంటాము, దాన్ని మనం వదిలేస్తాం అంతే. కానీ ప్రియులారా, ఇది మన దైనందిన జీవితంలో ఎంత నష్టాన్ని కలిగిస్తుందో, మరి వ్యక్తిగతమైన జీవితంలో ఎంత మరి నష్టానికి మనకి ఇది మనకు గురి అయ్యేటట్లుగా చేస్తుందో మనం గమనించలేం. ఈ ఈగను చూడగానే మనకేమనిపిస్తుంది అంటే ఇది చాలా పరిచయమైన ఒక ప్రాణి, మనకు పరిచయమైన ఒక ప్రాణిగా దానిని మనం గుర్తిస్తాం. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోం, దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వం, దానికి పెద్దగా ప్రాధాన్యత మనం ఇవ్వం. మామూలుగా దాన్ని ఊరినే మన ఆహార పదార్థాల మీద కానీ మన శరీరం మీద కానీ లేదా మన దరిదాపులు కానీ అది వాలినప్పుడు ఊరిని అట్లాగా తోలేస్తాము,
ఇంకంతే, దాని గురించి పెద్దగా పట్టించుకోం. కానీ ప్రియులారా, ఈ ఈగను గనక మనం గమనించినట్లయితే, మీరు గమనించండి, అది మన మీద వాలినా కానీ, లేదా ఏదైనా భోజన పదార్థం మీద అది వాలినా కానీ, దాని ముందు కాళ్ళను వెనక కాళ్ళను మాటికి ఇట్లా రుద్దుకుంటూ ఉంటుంది, ఇలా రుద్దుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు మరి రుచిని తెలియజేసే గ్రంథులు నోట్లో ఉన్నట్లుగా ఆహారాన్ని రుచి చూసే విధానం అనేది దానికి కాళ్ళల్లో ఏర్పాటు చేయబడింది. అది ఆ విధముగా మర్దన రుద్దటం వలన, భోజన పదార్థం మీద వాలి దాన్ని రుద్దుకోవటం వలన అది ఏ ఆహారమో ఏంటనేది అది గ్రహించగలిగేటట్లుగా ఉంటుంది. అయితే ప్రియులారా, ఈ విధముగా అది తన కాళ్ళను, వెనక కాళ్ళను, ముందు కాళ్ళను శుభ్రపరుచుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అది శుభ్రపరచుకోవటం కాదు, ఆహారం యొక్క రుచిని కనుగొనటానికి చేసే ఒక ప్రక్రియ. అయితే ఇది ఎప్పుడైతే తమ కాళ్ళను ఆ విధంగా రుద్దుతుందో, ఆ కాళ్లకు అంటిన అనేక రకాలైన క్రిములు, అనేక రకాలైన బ్యాక్టీరియా అనేది మన శరీరం మీద, మన ఆహార పదార్థాల మీద అవి పడిపోయేవిగా ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఈగకు మరి ఎదురు తమ కళ్ళ మీద, నోటి దగ్గర, తర్వాత పొట్ట కింద అనేకమైన బ్యాక్టీరియా మరి ఇమిడి ఉంటుంది. ఎందుకు అంటే ప్రియులారా, ఇది అనేకమైన వ్యర్థ పదార్థములతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అనేకమైన చెడిపోయిన పదార్థములతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు, పాడైపోయిన, పనికిరాని, నష్టాన్ని కలిగించేవి, ప్రాణహాని కలిగించే అనేకమైన కుళ్ళిపోయిన వాటితో ఈ ఈగలు సంబంధాన్ని కలిగి ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఈ ఈగ గురించి ఇలా ఆలోచన చెయ్యం. ఇది చాలా అసహ్యకరమైన, ప్రమాదకరమైన, నీచమైన, మరి మనకు హాని కలిగించే అనేకమైన వాటితో దీనికి సంబంధం ఉంది, దీనికి బంధం ఉంది, ఇది సంబంధం కలిగి ఉంటుంది అని మనం అలాగా ఆలోచన చేయం. మన దగ్గరికి ఈగ వచ్చినప్పుడు ఆ ఈగను చూసి వెంటనే ఇది ఈగ కదా అని అట్లా జస్ట్ తోలేస్తామంతే. ఒక్కొక్కసారి పట్టించుకొని దాని గురించి. అది మన శరీరం మీద చాలాసేపటి నుంచి వాలి ఉన్నా కానీ దాని గురించి పెద్దగా మనం పట్టించుకోం, దాని గురించి మనం పట్టించుకోం. అలాగే మన భోజన పదార్థాల మీద అవి వాలుతున్నా కానీ మనం పెద్దగా పట్టించుకోం. కానీ ప్రియులారా, అనేక రకాలైన జబ్బులను, అనేక రకాలైన వ్యాధులను మరి కలిగించే అనేక రకాలైన బ్యాక్టీరియాను ఈ ఈగలు మరి బయట నుండి మనకు తీసుకొచ్చి మనకు అంటించేవిగా ఉండేవిగా ఉంటాయి. దానివలన మనం ఎంతో నష్టానికి మరి గురైపోతున్న వారముగా ఉంటున్నాం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేసే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము నిత్యము చూసే ఈగ మనము ఊహించినట్లుగా, మనం తలంచినట్లుగా అది మన ఇంట్లో ఉంటుంది, మన భోజన పదార్థాల మీద వాలుతుంది, మన శరీరం మీద కూడా వాలుతుంది అన్నంత వరకు మాత్రమే అది గ్రాహ్యత మనం కలిగి ఉంటున్నాం. కానీ ప్రియులారా, ఇది దేనితో సంబంధం కలిగి ఉంది అని ఎప్పుడు మనం ఆలోచన చేయం. ఇది ఎలాంటి వాటితో సంబంధం కలిగి ఉంది అని మనం ఎప్పుడు ఆలోచన చేయం. కనుక గనక ఆలోచన చేస్తే దాన్ని ఖచ్చితంగా మన దరిదాపులకు రానియకుండా మనం జాగ్రత్త పడతాం. అది వేటితో సంబంధం కలిగి ఉంది అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీతో నివసించే, నీతో బంధము కలిగి ఉన్నా, నీతో సంబంధము కలిగి ఉన్నా అనేకుల గురించి కూడా నువ్వు ఇలాగే ఆలోచన చేస్తావు. వాళ్ళ గురించి లోతుగా నీవు పోవు. ఒక వ్యక్తిని నువ్వు చూడగానే ఇతడు నా ఫ్రెండ్, నా స్నేహితుడు అని అనుకుంటావు అంతే. ఇంకొక వ్యక్తిని చూడగానే ఇతడు నా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి అని అనుకుంటావు. ఇంకొక వ్యక్తిని చూడగానే ఇతడు నా క్లాస్మేట్ అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు ఇతను మా వీధిలో ఉండే వ్యక్తి అని అనుకుంటావు. కనుక అంత మాత్రమే పరిచయాన్ని కలిగి ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ దృష్టితోనే చూస్తావు. ఇతడు నా క్లాస్మేట్ అని చూస్తావు, ఇతడు నా స్నేహితుడు అని చూస్తావు.
ఇతడు నా బంధువుడు అని చూస్తావు, ఇతడు నా ఇంటి ప్రక్కనే నివసించే వ్యక్తి అని చూస్తావు, ఇతను మా వీధిలో ఉండే వ్యక్తి అని చూస్తావు. అంత మాత్రమే నువ్వు అతనికి ప్రాధాన్యత ఇస్తూ ఇంట్లో నువ్వు అతన్ని నీతో కూడా బంధం కలిగి ఉంటావు. కానీ ప్రియులారా, ఆ వ్యక్తి నీకు నష్టాన్ని కలిగించే వేటితో బంధం కలిగి ఉన్నాడో నువ్వెప్పుడు కూడా ఆలోచన చేయవు. ఆ వ్యక్తులు, ఆ మనుషులు ఎలాంటి బంధాలు, ఎలాంటి బాంధవ్యాలు, ఎలాంటి లక్షణాలు, ఎలాంటి మరి సహవాసాలు బయట వారు కలిగి ఉన్నారో వాటి గురించి నువ్వు లోతుగా అస్సలు ఆలోచన చేయవు. దాని కారణంగా వారు బయట కలిగి ఉన్న అనేకమైన వాటిని తీసుకొచ్చి నీకు తెలియకుండానే నీకు అంటిస్తూ ఉంటారు, నీకు అవలంబింపజేస్తూ ఉంటారు, నీకు అలవరుస్తూ ఉంటారు, నిన్ను వాటిలోనికి మెల్లగా లాగేవారుగా ఉంటారు. ఆ కారణాన నీవు భయంకరమైన నష్టానికి గురైపోతున్నావు, చాలా దిగజారిపోతున్నావు, అనేకమైన వాటికి నువ్వు లోబడిపోతున్నావు, అనేకమైనవి నిన్ను బంధిస్తున్నాయి, నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. విలువైన నీ జీవితాన్ని, చాలా శ్రేష్టమైన నీ జీవితాన్ని అవి పాతాళానికి, నిత్య నాశనానికి, నరకానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నవిగా ఉంటున్నాయి. చూస్తే మనం గమనిస్తే, ఇతడు నా స్నేహితుడు, లేదా ఇతడు నా ఫ్రెండు, లేదా ఇతడు నా కొలిక్కు, ఇతడు నా క్లాస్మేటు, లేదా ఇతడు నా ఉద్యోగంలో నాతో పాటుగా ఉండే వ్యక్తి, లేదా ఇతడు మా గ్రామంలో ఉన్న వ్యక్తి, లేదా ఇతడు మా వీధిలో ఉన్న వ్యక్తి, ఇతడు మా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి. ఇంతవరకే నువ్వు ఆలోచన చేసి ఆ విధముగా వాళ్ళని ట్రీట్ చేస్తుంటావు. వారి ద్వారా వచ్చే భయంకరమైన నష్టాన్ని మాత్రం నువ్వు అంచనా వేయలేవు. ప్రియులారా, మనం చదువుకున్న ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనములో చూడండి, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అనే మాట మనం చదివినాం. తైలము అనేది చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది, ప్రశస్తమైనది, సువాసన కలిగినది, ఆహ్లాదకరమైనది, ఆనందాన్ని ఇచ్చేది, ఎంతో మనశ్శాంతినిచ్చేది, ఎంతో సంతోషాన్ని మనకు కలిగించేది ఈ తైలం అనేది. ఈ సెంట్ అంటారు, దాన్ని సెంట్ అంటారు. సువాసనను వెదజల్లేది, సువాసనలను మనకిచ్చేది. అయితే ప్రియులారా, ఈ ఈగలు వచ్చి దాంట్లో పడుట చేత ఆ ఈగలతో ఉన్న అనేక రకాలైన బ్యాక్టీరియాస్ ఆ శ్రేష్టమైన తైలాన్ని, ఆ సువాసన కలిగిన తైలాన్ని, ఆ విలువైన తైలాన్ని, అనేకులకు సంతోషాన్ని ఇచ్చేది, అనేకులకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఆ తైలాన్ని పూర్తిగా పాడు చేసేస్తాయి. అదేం రాయబడింది, చెడు వాసన కొట్టును అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. మంచి సువాసనలు వెదజల్లవలసిన ఆ సెంట్, ఆ యొక్క తైలము, ఆ సువాసన కలిగినది చెడు వాసనకు గురైపోతా ఉంది, చెడు వాసన కొట్టేటట్లుగా చేసేస్తూ ఉంది. నీ విలువైన జీవితం, నీ ప్రశస్తమైన జీవితం, నీ అమూల్యమైన జీవితం, అది ఎంతో సువాసనలతో ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా నీకును, నీ కుటుంబానికి, అనేకులకును సంతోషాన్ని, ఆనందాన్ని, మేలును కలిగించే విధముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా నిన్ను చేసినాడు దేవుడు, అలా నిన్ను సృష్టించినాడు. ఆ విధముగా నిన్ను ఆయన రూపించుకున్న వానిగా ఉంటున్నాడు. అయితే ప్రియులారా, ఈ ఈగలు వచ్చి మనతో చేరి మన జీవితాలను ఎలాగైతే పతనం చేస్తున్నాయో, పాడు చేస్తున్నాయో, నష్టం చేస్తున్నాయో, ఆ విధముగానే నీ జీవితాన్ని పాడు చేసేవి అనేకమైనవి నీ చుట్టూ చేరిపోయినవిగా ఉంటున్నాయి. వాటిని నువ్వు చూసినప్పుడు అవి నీకు మంచిగా కనిపిస్తాయి, ఒక మంచి ఫ్రెండ్గా కనిపిస్తాయి, ఒక మంచి స్నేహితుడిగా కనిపిస్తాయి, నీ వీధిలో ఉన్న వ్యక్తిగా కనిపిస్తాయి, నీ బంధువుగా కనిపిస్తాయి. కానీ అవి బయట ఎంత భయంకరమైన జీవితం కలిగి ఉన్నాయో, ఎటువంటి అసహ్యకరమైన వాటితో సంబంధాలు కలిగి ఉన్నాయో నువ్వు గ్రహించలేవు. అవి వేటితో అయితే సంబంధాలు కలిగి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి నీకు పోస్తూ ఉంటాయి, నీకు అంటిస్తూ ఉంటాయి. తద్వారా తెలియకుండానే
సువాసన కలిగిన నీ జీవితం, విలువైన జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది? చివరికి సువాసన కాదు కదా, దుర్వాసన కొట్టేటట్లుగా అయిపోతా ఉంది నీ జీవితం. ఆ దుర్వాసన వలన ఎవరికి మేలుండదు, నీకు కూడా మేలుండదు. ప్రియులారా, ఈ విధముగా అనేకమైన వాటిని మనము నమ్మి, ఇవి మనకు తెలిసినవే కదా, ఇది మనకు పరిచయం ఉన్నదే కదా, ఇది మనకు బాగా అర్థమైనదే కదా అని భావించి వేటినైతే నువ్వు ఎలా చేస్తున్నావో నీ జీవితంలోనికి, అవన్నీ కూడా నీ జీవితాన్ని పతనం చేసి నిత్య నాశనానికి, నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. భయంకరమైన లోకములున్న చెడునంతటిని కూడా కాళ్ళకు అంటించుకొని వచ్చి నీ మీద అవి వదులుతూ ఉన్నవిగా ఉంటున్నాయి. ఆ విధంగా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు సువాసన కలిగిన జీవితంలో నుండి దుర్వాసనలోనికి, చెడు వాసనలోనికి వచ్చేస్తా ఉన్నాడు. పిల్లారా, అలాంటి మానవులను వెతికి రక్షించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి మానవునిగా వచ్చినాడు. ఆయన ప్రశస్తమైన రక్తం, ఆయన పరిశుద్ధమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నిష్కల్మషమైన రక్తం నీలో ఈ ఈగల ద్వారా వచ్చిన ప్రతి కల్మషాన్ని, ప్రతి అపవిత్రతను, ప్రతి నష్టాన్ని నీలో నుండి తీసివేసి, ఆ చెడు కంపు కొట్టే నీ బ్రతుకును మార్చివేసి ఒక సువాసన కలిగిన జీవితాన్ని తిరిగి పూర్వము వలె ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఒక ఆనందకరమైన జీవితాన్ని నీకిచ్చి నీ ద్వారా అనేకులను దీవించాలని, నీ ద్వారా అనేకులకు సంతోషాన్ని కలిగించాలని ఆ ప్రభురక్షకుడు ఈ లోకానికి మానవునిగా వచ్చినాడు. నీవు నేను సరి అయిన గ్రాహ్యత లేక, సరైన గ్రహింపు లేక తెచ్చిపెట్టుకున్న అనేక అపవిత్రతలను, అనేక అసహ్యతలను మనలో నుండి తీసివేసి మనకొక పరిశుద్ధ జీవితాన్ని, ఒక పవిత్రమైన జీవితాన్ని, ఒక సువాసన కలిగిన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించినాడు. ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి అపవిత్రత నుండి, ప్రతి చెడు నుండి, ప్రతి అసహ్యత నుండి, ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును, పరిశుద్ధులనుగా చేయును. పిల్లారా, ఈ పరిశుద్ధత నీకు ఇవ్వటానికే ఆ ప్రభురక్షకుడు రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న వారులారా, అపవిత్రమైపోయిన వారులారా, చెడు వాసనలోనికి వెళ్ళిపోయిన వారులారా, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని శుద్ధీకరిస్తాను, మరలా ఆశీర్వాదకరంగా చేస్తానని ఆయన పిలుస్తున్నాడు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల, మనం ఏ విధముగా అపవిత్రం అయిపోయినామో, ఏ విధముగా చెడు జీవితంలోనికి వచ్చేసినామో, ఏ విధముగా సువాసన బాగొట్టుకొని దుర్వాసనలోనికి వచ్చేసినామో, దానికి కారణాలు ఏంటో, కారణాలు ఎవరో, కారణాలు ఏంటో వాటన్నిటిని కూడా యేసు ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకున్న ప్రతి పాపాన్ని అక్కడే విడిచిపెట్టేసి, యేసు ప్రభు ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తున్నాడని విశ్వసించినడలా నీవు రక్షింపబడతావు. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని, ఆనందాన్ని తిరిగి నీ జీవితంలో ప్రభురక్షకుడు నీకు అనుగ్రహించగలడు. అట్టి శ్రేష్టమైన జీవితాన్ని ఆ ప్రభురక్షకుడు నీకు ఇవ్వాలని, నీ జీవితాన్ని మార్చివేసి ఒక సంతోషకరమైన జీవితాన్ని నీకు ప్రసాదించాలనేదే మా భారము, మా ప్రార్థన. ప్రియులారా, ఈ రాత్రే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోనికి అంగీకరించు. నీలో ఉన్న ఈ దుర్వాసన అంతటిని కూడా తీసివేసుకో. ఒక సువాసన కలిగిన జీవితంలోనికి, ఒక సంతోష ఆహ్లాదకరమైన జీవితంలోనికి నీ బ్రతుకు మార్చబడుతుంది. అట్టి కృప ఆ ప్రభురక్షకుడే నీకు ప్రసాదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, హృదయమారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమ, విశ్వాస్యత, వాత్సల్యతను బట్టి స్తోత్రాలు. బుక్కావాని తైలములో ఈగలు, చచ్చిన ఈగలు పడుట ద్వారా అది చెడు వాసన కొడుతుంది అని, ప్రభా, ఈగలు మామూలువే కదా, ఎప్పుడు మాతో ఉండేవే కదా, మాకు తెలిసినవే కదా, మాకు పరిచయమైనవే కదా అని మేము అనుకుంటున్నాం. కానీ
అవి తీసుకొచ్చే చెడును, అపవిత్రతను, నష్టాన్ని, పతనాన్ని మేము గమనించలేకపోతున్నాం. దాని ద్వారా ఎంతో నష్టపోతున్నాం. ప్రభా, ఈ రాత్రి మీరు మాకు తెలియజేసిన మీ లేఖన భాగాల కొరకై, మీ శ్రేష్టమైన మాటల కొరకై స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ఈ వాస్తవాన్ని గ్రహించి తమకు చెడును తీసుకొస్తున్న, తమలో అనేక రకాలైన పాపాలను నింపుతున్న, అపవిత్రతలను నింపుతున్న వాటిని గ్రహించి దూరపరుచుకొని వాటిని మీ శ్రేష్టమైన రక్తములో కడిగి పరిశుద్ధపరచుకోగలిగినట్లుగా మీ కృపా సహాయం దయచేయండి. ఎవరైతే తమ పాపములను మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నారో వారిని క్షమించి కనికరించి మీ ఆత్మతో నింపి మీ రక్షణ వారికి ప్రసాదించండి. వాక్యం వింటున్న ప్రియులందరి కొరకై వందనములు. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మీ కృపను, మీ దయను, మీ ప్రేమను, మీ విశ్వాస్యతను అత్యధికంగా వారికి ప్రసాదించి ప్రభా, వారి ప్రతి అవసరత అక్కర తీర్చి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకొనమని మరొకసారి మా ప్రియులందరినీ కూడా మీ చేతులకు ఎత్తిపడుతూ మీ కృప కోరుకుంటూ మరిక కూడిక కొరకే మమ్మల్ని సిద్ధపరచుమని యేసు క్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం ఇద్దరు మొదలుకొని ప్రభు రాకడ వరకు చేరి రాగల మనకును లైవ్లో వీక్షిస్తూ తీర్మానం చేసుకున్న ప్రియ బిడ్డలందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములండి. మరొక సువార్త కూడికలో ఈ విధముగా మనం కలుసుకుందాం. అప్పటి వరకు ఆ ప్రభురక్షకుడే మీ జీవితాలను కాపు కాచి ఆశీర్వదించునుగాక.